Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు ఆర్థిక స్వశక్తితో ఎదగాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆకాంక్షించారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన విభిన్న ప్రతిభావంతుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ హాజరయ్యారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ పరిధిలోని 9 మంది దివ్యాంగులకు ₹1,20,000 విలువ చేసే 3 చక్రాల స్కూటీలను ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల్ని అందిపుచ్చుకొని దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, తొండంగి, కోటనందూరు మండలాల టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, లాయర్ కృష్ణ, ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, చిటికెల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, మంతెన గంగాధర్, తమరాణ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, అప్పన్న రమేష్, బోడాల జమీలు, బండారు లక్ష్మణరావు, మట్ల గణేష్, అరిగెల నరసింహమూర్తి, కుర్రా వెంకటరమణ, చొక్కా కాశీ, షేక్ జహానీ, వడ్డీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ వికలాంగులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారికి స్కూటీ ఇవ్వడం జరిగింది, ట్రైసైకిల్ స్కూటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరంతా క్షేమంగా నడపాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ ఈ బండి అందించినందుకు ఒక్కొక్క బండి వచ్చేసి ₹1,20,000. అలాగే మనకి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 9 బండ్లు వచ్చినాయి. దాదాపు 10 లక్షల పైన విలువ చేసే బండ్లు అన్నీ కలిపి కూడా ఇది మీరు నిజంగా సద్వినియోగం చేసుకొని నలుగురికి కూడా ఇంత మంచి పని కార్యక్రమాన్ని నలుగురికి కూడా మీరు మాట ద్వారా మీరు అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నిజంగా తుని తేటగుంట టీడీపీ కార్యాలయంలో ఒక పండగ వాతావరణం ఇవాళంతా కూడా. అటు CMRF చెక్కులు కానివ్వండి, 71 మందికి CMRF చెక్కులు కానివ్వండి, ఇవాళ 9 బళ్ళు కానీ ఇవాళ నిజంగా పేదలతోటి ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వమే పేదలతోటి ఉండే ప్రభుత్వం అని ఇవాళ నిజంగా నిరూపించుకున్నాం మనమంతా కూడా. ఇదే రానున్న రోజులు కూడా ఇలానే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ముందు ఉండిందా మీకు ఏదన్నా బండి? ఇదే మొదటిసారా నడపడం వచ్చా మీకు? వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అది పీచినాపల్లి గ్రామం అండి, తొండంగి మండలం. అదే మేడం గారికి అంటే సీఎం గారికి మాకు వికలాంగులకి ఎటువంటి వాళ్ళ మీద ఆధారపడకుండా యనమల దివ్య మేడం గారు
అదే సీఎం సార్ మన చంద్రబాబు నాయుడు సార్కి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. పోలవరండి, మీ వికలాంగులు కాబట్టి నీ పొలం తుని మండలం దివ్య మేడం గారికి నమస్కారాలు. మాకు ఈ బండి ఇచ్చినందుకు ఎంత ఆనందంగా ఉంది. సీఎం కిసాన్ పథకం మాకు ఇచ్చినందుకు ఎంత ఆనందంగా ఉంది. మాకు వికలాంగులైన ప్రపంచం లేకుండా మేడం గారిని సహాయం చేసినందుకు థ్యాంక్స్ అండి. గవర్నమెంట్ ఎమ్మెల్యే దివ్య గారికి నమస్కారం అండి. నాకు గవర్నమెంట్ ద్వారా స్కూటీ వచ్చినందుకు మా ఊరు పెద్దల ద్వారా నాకు బండి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సీఎం సార్ అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎమ్మెల్యే దివ్య గారికి నమస్కారాలు. మాకు బండి వికలాంగ బండి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటున్నాం. ఈ బండి వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళవలసిందో ప్రయాణం దూరంగా వెళ్తున్నామనిగా తెలియజేస్తున్నాను. జై యనమల, జై చంద్రబాబు. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మన ఊరి పెద్దలకి, అలాగే యనమల రామకృష్ణ గారికి, దివ్య గారికి, రాజేష్ గారికి ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను గత ప్రభుత్వంలో బండికి పెట్టడం జరిగింది. వారు నన్ను కొద్దిగా వచ్చేస్తుందని చెప్పి మోసం చేసి ఇలాగా వేరే ఒకరికి మార్చడం జరిగింది. చాలా బాధపడ్డాను. అప్పుడు మాకు పెద్దలు అన్నారు, మేము ఉన్నాం సపోర్ట్గా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం అని చెప్పి ఇప్పుడు దాకా మాకు వెనకాల చేయూతగా వచ్చిన మా పెద్దలకి ముందుగా ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఇంత అవకాశం ఇచ్చిన దివ్య మేడం గారికి, అలాగే మన చంద్రబాబు గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. సంతోషంగా నేను ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం సీఎం సార్. జై సీఎం. థ్యాంక్ యూ సీఎం. పవర్ స్టార్ గారు కూడా మాకు ఇష్టం. నమస్తే ఎమ్మెల్యే మేడం గారు, దివ్య గారికి నమస్కారం అండి. రెట్రోఫిటెడ్ నుండి మొన్న మాకు కలెక్టర్ ఆఫీసులో 9 బళ్ళు ఇవ్వడం జరిగిందండి. కానీ ఇది సీఎం సార్ ఆధ్వర్యం నుంచి రావడం మాకు జరిగిందండి. మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మేడం గారు తరపు నుంచి కూడా మాకు సపోర్టు వచ్చిందండి. అందువల్ల అండి మేము మీ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామండి. అలాగే మీరు మాకు విభిన్న ప్రతిభావంతుల సహకారంతో మాకు ఇంకా చాలా హ్యాండిక్యాప్స్కి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మేడం గారండి థ్యాంక్స్ అండి. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చూడాలండి. ప్రతి స్కీమ్లో కూడా మాకు అవకాశం కల్పించాలని మేడం గారికి మరీ ధన్యవాదాలండి. అలాగే సీఎం సార్ కూడా అండి మమ్మల్ని సహకారంతో బళ్ళు ఇచ్చి మాకు చాలా మేలు చేశారండి. ఈ సీఎం సార్ని ఎప్పుడు మేము మరవలేమండి. అలాగే ఎమ్మెల్యే మేడం గారు నియోజకవర్గంలో మాకు చాలా ఆనందకరమైన మాకు చాలా సంతోషకరమైన బళ్ళు కూడా ఇవ్వడం జరిగిందండి. అందువల్ల మేము ఎప్పుడు కూడా మేడం గారి తరఫున ఎప్పుడు కూడా సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పూర్ణీలైన మేడం గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే రామకృష్ణ సార్ గారికి, అలాగే సీఎం సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నడవలేని స్థితిలో ఉన్నా కూడా నన్ను అర్థం చేసుకొని నాకు బండి ఇచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే మమ్మల్ని ఎప్పుడు సీఎం సార్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు మమ్మల్ని 7 పథకాల కింద అన్నీ అరేంజ్ చేసుకుంటూ 6,000 పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకున్న సార్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు చెక్కా సుబ్రహ్మణ్యం. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, యనమల దివ్య గారికి నమస్కరించుకుంటున్నాను. స్కూటీ ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. బండి ఇప్పించినందుకు యనమల దివ్య గారికి, మాజీ యనమల రామకృష్ణ గారికి, సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ చెప్పదలుచుకుంటున్నాను.